ఈరోజు వెనకాల కనిపిస్తా ఉన్నది ఇదే నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 52 ఎకరాలలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రకు మంచి చేస్తూ అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడ నిర్మాణంలో కనిపిస్తా ఉంది వెనకాల. అయ్యా చంద్రబాబు, ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే మనిషి అనే వారికి మార్పు అనేది చాలా అవసరం. బుద్ధి జ్ఞానం ఉంటే మార్పు తెచ్చుకో, ప్రజలకు తోడుగా ఉండి మంచి పేరు తెచ్చుకునే కార్యక్రమం చేసుకో, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతావు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నా ఈ సందర్భంగా. నేను క్లియర్గా ఫ్యాక్ట్స్ ముందు పెట్టడానికి ఆయన 204 ఇలాంటి పేపర్ చూపెట్టారు, అది స్టేట్ జీవో. ఒక ఇన్ ప్రిన్సిపల్గా టిల్ నౌ he didn't get a single in principle approval from National Medical Council. ఏమనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ కనీసం అప్రూవల్ పెట్టుకోవాలి కదా, అది కూడా నర్సీపట్నానికి లేదు. నీకు అర్థం కావట్లేదు. నీది ఎలా ఉందంటే గాడిది గడ్డి పెట్టి ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పిస్తే ఎలా ఉంటుందండి, అలాగే ఉంది. దారుణంగా ఎన్నిసార్లు చెప్పినా అక్కడ స్పీకర్ గారు కూర్చొని ఇది మొత్తం నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదా బాబు అంటే నాకు ఉంది అంటాం. ఇక్కడ మాకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అప్రూవల్ లేదా బాబు అంటే ఉంది అంటాం. ఏంటి స్టబర్నెస్ నాకు అర్థం కాదు. ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నారు మొన్న, మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రెండ్ ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు. ఆయన మొన్న యూట్యూబ్లో చూశాను. ఈయన ఎవరి మీద అలుగుతాడండి, ఈయన నాకు అర్థం కావట్లేదు. అసెంబ్లీ మీద అలుగుతాడు ఏంటంటే, ఎవరిని చూడలేదు ఇప్పుడు వచ్చి లీడర్ని అంటున్నారు. ఇవన్నీ వినేకైనా కూడా ఇన్సైట్ తెలుసుకునేకైనా కూడా ఎందుకు అసలు నీకు ఆ మైండ్ పెరగట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ రేపు ఎల్లుండి అనొచ్చు, చిన్నపిల్లడు ఏం మాట్లాడతాడు. మేము ఈరోజు ఒకటే మాట చెప్తున్నాను, లోకేష్ గారిని కూడా ఇదే విధంగా ఏం చేస్తాడు ఏం బొరలేదు. నేను ఒకటే చెప్తున్నా, పులివెందలు వదిలి ఇదే ఉత్తరాంధ్రకు వచ్చి పోటీ చేయండి. దమ్ముంటుందా పోటీ చేయడానికి? ఇది విశాఖపట్నంలో ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుని పోటీ చేయండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన లోకేష్ గారు 1983 తర్వాత ఒక్కసారి గెలిచిన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయాలని చెప్పి పట్టుదలతో పాదయాత్ర చేసి ఆ నియోజకవర్గం మంగళగిరిలో అత్యంత భారీ మెజార్టీతో గెలిచి తెలుగుదేశం పార్టీ జెండాను మళ్ళీ అక్కడ రెపరెపలాడించారంటే అలాంటి దమ్మున్న నాయకత్వంలో ఉండడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఛాలెంజెస్ తీసుకుంటున్నాడు. అలాంటి ఛాలెంజ్ మీరేం తీసుకోగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నీకు అంత ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే అసలు ఋషికొండలాగా అక్కడ మొత్తం గుండు గీసేసి అక్కడికి వచ్చి టబ్బులు కట్టుకొని ఆటోమేటిక్ కమోడ్స్ పెట్టుకొని అక్కడ ఎంజాయ్ చేద్దామని ఎప్పుడు ప్లాన్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన చూస్తూ ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బాగా బుద్ధి చెప్పినట్లు ఆయన మాటల్లోనే చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అక్కడ ప్రజలు రాక యాత్ర పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితుల్లో ఆయన మాటల ద్వారా ఆయనలోని ఫ్రస్ట్రేషన్ని బయటపెడుతూ ఎటువంటి సబ్జెక్టు లేకోకుండా ప్రజలకు మేలు చేసే ఆలోచనలు ఒక్కటి కూడా ఆయన మాటల్లో కనపడకుండా ఏదో పురాణం చెప్పినట్లు పెడబొబ్బలు పెడుతూ అరుపులు అరుస్తూ ఆయన ఉపన్యాసం అర్థమవుతుంది. ఆ ఉపన్యాసాన్ని వింటే ఆయనలో ఫ్రస్ట్రేషన్ ఏంటో కూడా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా ప్రజల నుంచి ఆయనకి ఈ విషయంలో ఏదైతే పీపీపీ మోడల్ మీద వైసీపీ నాయకత్వం కానీ వైసీపీ నాయకులు కానీ రోడ్లెమ్మటే పడి పొర్లు దండాలు పెడుతున్న దానికి ప్రజల నుంచి ఏదన్నా స్పందన కానీ సపోర్ట్ కానీ పీపీపీ మోడల్ మీద వ్యతిరేకత కానీ ఉంటే ఆయన ఆ విధంగా గౌవకైకలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎక్కడ పెట్టారండి ఆయన ప్రెస్ మీటు? ఆయన ఏదో ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఫోటోని ఏది ఆర్కిటెక్ట్ కనుక బొమ్మ గీసిస్తే ఆ బొమ్మల్ని చూపిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు మీకు
కాలేజీలు శాంక్షన్ చేసిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేకపోయారని చెప్పేసి నేను ప్రశ్నిస్తామని నేను. మీరు ఏ మేరకు నిధులు ఖర్చు చేయగలిగారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తామని నేను. మీరేదైతే నర్సీపట్నం కాలేజీ అని చెప్పేసి గవకేకలు పెట్టారో, లేకపోతే ఉత్తరాంధ్ర మీద లేని ప్రేమను ఏ విధంగా ఒలకపోశారో, ఆ ఉత్తరాంధ్రలోని కాలేజీలకి మీరు ఏమాత్రం ఖర్చు పెట్టారో ఒకసారి ఉత్తరాంధ్ర ప్రజలకి అక్కడే చెప్పి అక్కడి నుంచి కదలాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను నేను. జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పోవాలంట, మెడికల్ కాలేజ్ చూడాలంట. ఏం చూస్తావు? నీ టైంలో నువ్వు పే చేసింది ఎంత? 10,70,00,000. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 500 కోట్లు, 50 చిల్లర ఎకరాలు. 500 కోట్లకి నీ ప్రభుత్వం అంటే 2022లో ఆగస్టులో నువ్వు జీవో ఇచ్చి డిసెంబర్లో శంకుస్థాపన చేసి నువ్వు ముఖ్యమంత్రికి ఉన్నంత వరకు ఖర్చు పెట్టింది 10 కోట్లు. ఇప్పుడు మీరు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి నేను పోయి చూస్తాను అంటాడు. మధ్యలో దోవలో ఎవరొకరు ఆ కార్ల కిందనో టైర్ల కిందనో నలిగి సావాలా, మళ్ళీ రప్ప అంటాడు, జనాన్ని రెచ్చగొడతాడు. ఈరోజు హైకోర్టు ముఖం మీద కొట్టింది. ఏమి పీపీపీ విధం అయితే ఏమి, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అయితే ఏమి సొత్తు పోయిందని చెప్పి అడిగింది. దాన్ని కూడా అర్థం చేసుకోలేవా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం చదువుకున్నావు? అన్ఫార్చునేట్. ఆ కోర్టు కామెంట్ ఏముంది? కోర్టు భవనాలే ఇప్పటికీ కోర్టు భవనాలే పూర్తి కాల, ఆర్థిక ఇబ్బందులు. అటువంటప్పుడు ఇటు గవర్నమెంట్ మానిటరింగ్ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు, నీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పటికైనా అవగాహన ఉండాలా నీకు. నువ్వు ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రజలతో ఆడుకోకూడదు. ఏది మంచిదానని అంచనా వేసుకునే శక్తి నీకు ఉండాలి. అది లేకుండా పోయింది, స్వార్థం ఎక్కువైపోయింది. మనం చూసాం కదా, అక్కడ వాడు కల్తీ మద్యం చేస్తుంటే చీల్చి చెడ్డాడు కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం వాళ్ళని కూడా సస్పెండ్ చేశాడు, పారేశాం. అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. దాని గురించి రోజు ఉపన్యాసాలు గంటలు. నువ్వు ఎక్కడో పైనుంచి దిగి వచ్చినట్టు. రాష్ట్రంలో, దేశంలో, ఈ రాష్ట్రంలో 3,500 కోట్లు కల్తీ మద్యం స్కామ్ జరిగితే ఇంక దేశంలో ఇంకెక్కడ జరగలే. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు 200 కోట్లకి జైళ్ళకి పోయినారు. 200 కోట్లకి. ఇక్కడ 3,500 కోట్లు. నువ్వు బయట కూర్చొని ఉపన్యాసం ఇస్తున్నావు. మొత్తం లోటస్ పాండ్కి పోయింది డబ్బంతా. ఆ 1,000 కోట్లు ఎక్కడికి పోయిందంటే లోటస్ పాండ్కి పోయింది. అందుకని పద్ధతి మార్చుకోమని చెప్పేసి మేము హితో పలుకుతున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని ఒక బ్లాక్ డే. నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూని వైసీపీ మూకలు నిప్పు పెట్టడం జరిగింది. తాడేపల్లి ప్యాలెస్లో నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు జగన్ రెడ్డి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో దాన్ని బట్టి అంబేద్కర్ గారి విగ్రహం తగలబెట్టేశారు. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు. ఇది దయచేసి గమనించాల్సిందిగా దళిత సంఘాలను కానీ, ప్రజా సంఘాలు కానీ ఏవైతే ఉన్నాయో దయచేసి ఇవన్నీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఒకసారి మీరు చూడండి. తన స్వార్థమైన రాజకీయం కోసం దళితుల్ని ఎంత వాడుకుని వాళ్ళ ఓట్ల బ్యాంక్ ఎలాగ సంపాదించుకొని ఇప్పుడు దళితులకి ఆరాధ్య దైవంగా ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టాడని అంటే ఎంత నీచుడో మీకే అర్థమవుతుంది. ఈరోజు నర్సీపట్నం బయలుదేరాడు కాలేజీలు చూడటానికి. కోర్టు చెప్పిన తర్వాత కూడా పీపీపీ పద్ధతిలోని మెడికల్ కాలేజెస్లు కట్టడం ఎలాంటి తప్పు కాదు అని కోర్టు చెప్పిన తర్వాత కూడా ఈయన ఎందుకు బయలుదేరాడో అర్థం కావటం లేదు. ప్రజలకి మంచి చేద్దామనని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుందో, ప్రశాంతంగా పరిపాలన చేద్దామని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైతే ముందుకొచ్చిందో జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంత కుట్రపూరితమైన రాజకీయాల కోసం ఇలాంటి విద్వేష చర్యలు చేసే డ్రామా రాజకీయాలు మళ్ళీ మొదలుపెట్టాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఈ బోగస్ మనిషిని మీరు అప్పుడు నమ్మలేదు, ఇప్పటికీ దయచేసి నమ్మకండి. ఈ డ్రామాలు చేసే వాళ్ళని ఇప్పుడే అరికట్టకపోతే మళ్ళీ మన రాష్ట్రం ఇంకో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. అది మనం ప్రతి ఒక్కరం గమనించాల్సిందిగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా.